తల్లి తన కన్న బిడ్డలనే కడతెరుస్తుంది. కడుపున పెట్టిన బిడ్డలే తమ తల్లిదండ్రులని ఇవాళ హతమారుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక భార్య భర్తని, ఒక భర్త భార్యని అత్త కిరాతకంగా కడతెరుస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. అసలు సంబంధం లేని విషయాల్లో, అనవసరమైన విషయాల్లో కూడా అవి హత్యల దాకా దారితీస్తున్న సిచ్యువేషన్స్ అన్నవి చాలా కామన్గా మారిపోయి ఈ రోజుల్లో. ఏం జరుగుతోంది? నిజంగానే మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడా? నేర ప్రవృత్తి పెరిగి వాడు మానవుడు అనే విషయాన్ని మర్చిపోతున్నాడా అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఆ ప్రశ్నని ఇవాళ డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. దోపిడీలు అయితే దొంగతనాలు, దోపిడీలు అన్న దానికి ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంది. కానీ అందులోనూ ముఖ్యంగా అత్యాచారాలు, హత్యలు మాత్రము చాలా కామన్గా జరిగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో అత్యాచారాలు అన్న వాళ్ళని చూసినప్పుడు సొంత వాళ్ళే సొంత పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్న పరిస్థితి, సొంత బంధువుల మీద చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక స్నేహితుల మీద, పరిచయం ఉన్న వాళ్ళ మీద, ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకరి మీద మరొకరు ఇలాంటి అత్యాచారాలు పాల్పడడం అనేది చాలా కామన్గా వినిపిస్తూ వస్తుంది. దానికి కూడా మనం ఒకసారి నేర ప్రవృత్తి అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వాటికన్నా కీలకంగా ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టిస్తున్న విషయాలు మాత్రం ఖచ్చితంగా పిల్లలు తల్లిదండ్రులను చంపేయడము, తల్లిదండ్రులే తమ సొంత పిల్లల్ని ఇవాళ కడతీర్చే పరిస్థితి రావడము, పెళ్ళైన నెలలోపే అంటే కాళ్ల పారాన్ని ఆరకముందే వాళ్ళు కట్టుకున్న వాళ్ళని కడతీరుస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వాళ్ళ బాంధవ్యం ఇంకా ప్రారంభం కాకముందే ఇలాంటి సిచ్యువేషన్స్లోకి వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి వీటిని మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఈ పాయింట్ని డీకోడ్ చేసే క్రమంలో సైకలాజికల్గా కానివ్వండి, మానసికంగా, అలాగే ఆర్థికంగా, సామాజికంగా ఏమేమి పరిస్థితులు ఇక్కడ వస్తున్నాయన్న విషయాన్ని అయితే మనం డీకోడ్ చేయాల్సిన అవసరం. ఫస్ట్ ప్రశ్న ఒకసారి మనం చూద్దాం. ఈ పాయింట్ డీకోడెడ్లో ఫస్ట్ క్వశ్చన్, మానవుల్లో నేర ప్రవృత్తి పెరగడానికి కారణాలు ఏంటి అన్నదైతే మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. అందులో చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తోంది ఆర్థిక అసమానతలు మరియు పేదరికం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేను ఏదైతే మొదటగా చెప్పినట్టుగా దొంగతనాలు, దోపిడీలు అన్నదానికి మెయిన్ కారణము ఆర్థిక అసమానతలు మాత్రమే. పేదరికంలోంచి బయటికి రావాలి, వాళ్ళు వేరొకరు పక్కనున్న వాళ్ళు కానివ్వండి, ఎదుర్కొన్న వాళ్ళు కానీ జీవిస్తున్న లైఫ్ స్టైల్ని వీళ్ళు తీసుకోవాలి అంటే వాళ్ళకు వస్తున్న ముఖ్యమైన సమస్య డబ్బు. ఆ డబ్బును సంపాదించేందుకు దారులు వెతికే వాళ్ళు కొద్దిమంది అయితే అడ్డదారులు తొక్కేవాళ్ళు మరికొంతమంది. ఇలాంటి వాళ్ళు ఈ అడ్డదారులు తొక్కే క్రమంలో ఆ ఆర్థిక అసమానతలు కానివ్వండి, ఈ పేదరికం అన్నది చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఇలాంటి నేర ప్రవృత్తికి అవకాశంగా మారుతున్నాయి. ఇక పేదరికం కానివ్వండి, ఆర్థిక అసమానతలు ఎందుకు ఉంటున్నాయంటే విద్యా అవకాశాల కొరత అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలామందికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ అన్నది అంత అనుకున్నంత స్థాయిలో దొరకపోవడం అన్నది మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా మరికొద్ది మంది ఏమో ప్రైవేట్ స్కూల్స్లోనో లేకపోతే కొద్దిగా అవకాశాలు ఉన్న విద్యా వ్యవస్థలోకి వెళ్తుంటే మరికొద్ది మాత్రం ఇప్పటికీ విద్యకు ఆమడ దూరంలోనే ఆగిపోతూ, అందులోనూ మనము విశ్లేషించాలి అంటే మాత్రం హై స్కూల్ వరకు ఎలాగోలాగా గడిపేస్తున్నారు. కానీ ఆ తర్వాత ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీకి వెళ్ళేటప్పుడు అక్కడున్న పరిస్థితులు వాటి కారణంగా ఈ అవకాశాల కొరత ఏదైతే ఉందో దానివల్ల కూడా నేర ప్రవృత్తి పెరుగుతోంది అన్నది ఒక విశ్లేషణ మనకు వినిపిస్తుంది. ఇక సామాజిక అసమానతలు మరియు వివక్ష అన్నది కూడా ఒక కీలకమైన అంశంగానే మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటున్నామంటే సామాజికంగా కూడా అసమానతలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. అంటరాని వాళ్ళు ఉన్నారు, నిమ్న జాతి వాళ్ళలోనే మాటలు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఇప్పటికీ గుళ్ళల్లోకి బళ్ళలోకి రాని అని పరిస్థితి ఉంది. ఇలాంటి అసమానతలు ఉండడము, అలాగే వివక్ష అన్నది కేవలం అది కుల ప్రాతిపదికనే కాకుండా లింగ వివక్ష అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలోనే వాటి నుంచి బయటపడేందుకు ఆ ఫ్రస్ట్రేషన్ని ఇలాంటి నేర ప్రవృత్తిని పెంచుకోవడం ద్వారా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక వీటన్నిటికన్నా కీలకంగా సామాజిక నేపథ్యం మనం చూసేటప్పుడు అందులో కుటుంబ నేపథ్యం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. వాళ్ళ పెంపకం అన్నది ఇక్కడ ఒక కీలకమైన భావన క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో కుటుంబ నేపథ్యంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, తప్పేది కరెక్ట్ ఏది అని చెప్పేవాళ్ళు, లేదా తప్పు చేస్తున్నా దాన్ని గమనించి కుటుంబ పెద్దకు చేరవేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, ఆ భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళడము లేదా ఒకరు ఉద్యోగాలకు వెళ్ళడము, పిల్లల మీద పూర్తి స్థాయిలో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి లేకపోవడము, దీనికి తోడు మరికొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో అది కూడా నేర ప్రవృత్తికి కారణాలుగా మారుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక మాదక ద్రవ్యాలకు సంబంధించిన దుర్వినియోగం ఏదైతే ఉందో అది చాలా కామన్గా మారిపోయిన సిచ్యువేషన్ ఉంది. మొదటగా వీళ్ళు మద్యపానానికి బానిసలు అవుతున్నారు. ఆ తర్వాత ఆ కిక్కు సరిపోవట్లేదు అని చెప్పి మాదక ద్రవ్యాల వరకు వెళ్ళడము, ఆ మాదక ద్రవ్యాల ముసుగులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందంటే వాళ్ళు ఏం చేశామో కూడా గుర్తులేని సిచ్యువేషన్ ఉన్నది మనకు అనిపిస్తుంది.
ఇక సాంస్కృతిక ప్రభావానికి సంబంధించి కూడా మనం చూడాలి. ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూసినా మీడియాలో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, ఈ నేర ప్రవృత్తిని లేదా ఇలా ఒకరిని ఇంకొకరు చంపుకోవడాన్ని హీరోయిజంగా చూపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఒక హీరోయిజంగా భావించి ఆ వైపుగా వెళ్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది అన్నది అయితే మనం ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి. ఇక చట్టం అమల్లో ఉన్న లోపాలని కూడా ఇక్కడ ఒకసారి విశ్లేషించాల్సిందే. ఎందుకు అంటే చట్టంలో ఏవైతే లోపాలు ఉన్నాయో చిన్న చిన్న వాటికి లేదా పెద్ద నేరాలు చేసినా సరే ఆ శిక్షను తప్పించుకునేందుకు ఉన్న అవకాశాలని చాలా వైడన్ చేసిన నేపథ్యంలో అలాంటి లోపాలు కూడా ఒకటి కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇక నిజంగానే వాళ్ళకి న్యాయం దక్కాలి అంటే దశాబ్దాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఒక్కసారి ఛార్జ్షీట్ పడిన తర్వాత వాళ్ళని జైల్లో పెట్టకుండా బయటకు వదిలేసే సిచ్యువేషన్ ఉన్న పరిస్థితి, దాంట్లో వాళ్ళు మరికన్ని నేరాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మానసిక ఆరోగ్య సమస్యలు అనేవి చాలా కీలకంగా మారిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం మాట్లాడుతున్నట్టుగా సామాజికంగా, ఆర్థికంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కంటిన్యూషన్లో మానసిక ఆరోగ్య సమస్యలుగా మారిపోతున్నాయి. డిప్రెషన్ కానివ్వండి, లేకపోతే మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ లాంటివి కొన్ని వస్తున్నాయి. దానివల్ల అది కంటిన్యూ అవుతున్న సిచ్యువేషనే మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరగడము, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యం కూడా దీనికి ఒక భావనగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మిగిలిన వాటిల్లో ఫిజికల్గా ఆలోచించే వాళ్ళు యాక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరాలు పాల్పడడానికి మాత్రము పెద్దగా కష్టం అవసరం లేదు. కేవలం టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీని ద్వారా ఇలాంటి న్యూడ్ ఫొటోస్ని పంపించడము, లేకపోతే సైబర్ నేరాలకు పాల్పడడం అన్నది మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక రాజకీయత మరియు సామాజిక అస్థిరత అన్నది ఖచ్చితంగా అది ఎప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంటుంది. కొద్దిమంది రాజకీయ పార్టీల పేరుతో, మరి కొద్దిమంది కులము, మతము, వర్గము, వర్ణము పేరుతో కూడా ఇలాంటి నేర ప్రవృత్తికి పాల్పడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి వాటిని చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా విద్య, ఆర్థిక అవకాశాలు, మానసిక ఆరోగ్య సేవలు, బలమైన చట్టం అమలు చేయడంతో పాటు సామాజిక సమానత్వం వంటి అంశాలపై దృష్టి పెట్టడం అనేది ఖచ్చితంగా అవసరం అన్నదే మనం చెప్పాలి. ఇక ఇలాంటి నేర ప్రవృత్తి కానివి దానికి సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే కుటుంబ సభ్యులనే చంపే పరిస్థితి ఎందుకు వస్తుంది అన్నది మన నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ మొత్తం నేరాలు జరిగే క్రమంలో కూడా నేరాలు సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగే ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య చాలా చిన్నగా ఉంటుంది. తెలిసిన వాళ్ళు, కుటుంబ సభ్యులు, అందులో ముఖ్యంగా నమ్మి వెనకాల వెళ్ళే వాళ్ళకి సంబంధించిన వాళ్ళపైన ఇలాంటి నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళని చంపుకునే పరిస్థితి వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాము, ముఖ్యంగా ఏదైతే పెళ్ళైన ఒక్క మంత్లోనే హస్బెండ్ని అతి కిరాతకంగా చంపిన కేసెస్ మనం చూస్తున్నాం. గతంలో ఒక తల్లి తన కొడుకులను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్న సిచ్యువేషన్స్ మనం చూసాం. కొద్దిమంది పిల్లలు ఆస్తుల కోసము, వేరే అవకాశాల కోసము, పరిస్థితుల భావనతో సొంత తల్లిదండ్రులనే చంపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటన్నిటికీ కారణాలను కూడా ఒకసారి విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ ఒత్తిడి కానివ్వండి, ఆందోళన, డిప్రెషను, ఇంకా చికిత్స చేయని మానసిక రుగ్మతలు అన్నవి వ్యక్తుల్ని హింసాత్మకంగా ప్రవర్తించేలా చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో గతంలో వాళ్ళకున్న ఏవైతే సెల్ఫ్ అన్హీల్డ్ గాయాలు ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, వాళ్ళు అనుభవించిన హింస కూడా ఈ ప్రవర్తన కారణాలుగా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే మాత్రం గతంలో ఎప్పుడో జరిగిన దాని మీద అది ఒక స్టిగ్మా లాగా కంటిన్యూ అవుతూ వచ్చి ఆ తర్వాత ఇలాంటి నేర ప్రవృత్తికి దారితీయడం అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, నిరుద్యోగము, కొద్దిమంది ఏమో రుణభారం తట్టుకోలేక కుటుంబంలోని ఉద్రిక్తతలు పెంచే పరిస్థితి ఉంటుంది. డబ్బు సంబంధిత వివాదాలు తీవ్రమైన ఘర్షణకు దారితీస్తూ ఉంటాయి. ఇవి కొన్నిసార్లు హత్యకు కూడా వెళ్తుంటాయి. ఎందుకంటే ఈ డబ్బులకు సంబంధించి ఇష్యూ వచ్చేటప్పటికి అది కావాలనుకున్న డబ్బులు ఇతను అప్పులు తీర్చాలి, లేదా ఇంకో రకమైన లగ్జరీ వాడికి యూజ్ చేయాలనుకున్న డబ్బులు దొరకకపోతే కూడా ఇలాంటి నేర ప్రవృత్తితో ఆ డబ్బులు తీసుకునే క్రమంలో అవి కేవలము దోపిడీలే కాకుండా హత్యలు కూడా దారితీసే పరిస్థితి ఉంటాయి. ఇక మనం మాట్లాడుకున్నట్టుగా సంప్రదాయ కుటుంబ విలువలు క్షీణించడం అన్నది కూడా ఒక కీలకమైన అంశంగా మనం చూస్తే ఇక వ్యక్తిగత స్వేచ్ఛ పైన ఈ మధ్యకాలంలో ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సామాజిక నిబంధనల్లో ఈ మధ్యకాలంలో మార్పులు వచ్చాయి. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు పెరగడానికి ఇవి కారణాలుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళే నేను ఇండివిజువల్గా బతికేస్తాను, నేను ఇండివిజువల్గా ఉండడానికి ఇష్టపడతాను అనే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో వాటి వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక ఆస్తి వివాదాలు కానివ్వండి, వివాహ తర్వాత వచ్చే వివాదాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇక సాంస్కృతిక అంచనాలకు సంబంధించినవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఆనర్ కిల్లింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ హింసను ప్రేరేపించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటన్నిటికీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మద్యము లేదా మాదక ద్రవ్యాల వినియోగం అన్నది ఈ వ్యక్తులు నియంత్రణ కోల్పోవడానికి, కుటుంబ సభ్యులపైన కూడా హింసాత్మకంగా ప్రవర్తించడానికి కారణాలుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ శాతం మనం చూస్తే ఇలాంటి ఇష్యూస్లో ఎక్కువ మంది తాగి ఉన్నవాళ్ళు లేదా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు సొంత పిల్లల మీద, సొంత వీళ్ళ మీదనే చేసేవి ఇక మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు చేస్తున్నాయన్నది మనకు చూస్తూనే ఉంటాయి. ఇక వీటిలో మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే ఉందో, డొమెస్టిక్ వైలెన్స్ లేదా ఇప్పటికే ఉన్న వాళ్ళ పార్ట్నర్ ఏదైతే ఉందో వాళ్ళకు సంబంధించిన ఇష్యూస్లోనూ ముఖ్యంగా పెళ్లి లేదా ప్రేమకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కేవలం వాళ్ళిద్దరి మధ్యలోనే ఆ ఇష్యూని కంటిన్యూ చేసుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులపైన లేదా పిల్లలపైన కూడా హింసను కొనసాగిస్తూ కనిపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవి తీవ్రమైన పరిణామాలు కూడా దారితీస్తుంటాయి. ఎందుకంటే వీటిలో బాధితులు లేదా నిందితులు తమను రక్షించుకోవడానికి కొన్నిసార్లు ప్రతీకారం తీసుకోవడానికి కూడా హత్యలు పాల్పడుతుంటారు. సో వీటిని డిఫరెంట్గా విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక ఆధునిక సమాజంలో కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ బంధం అన్నది కనిపించట్లేదు. అపార్థాలు, విభేదాలు కూడా పెరుగుతున్నాయి. ఇవి ఎక్కడ దాకా వెళ్తున్నాయంటే హింసాత్మక చర్యలకు కూడా దారితీసేంత స్థాయిలో. ఎందుకంటే కూర్చొని మాట్లాడుకునే క్రమంలో కూడా ఒకరినొకరు తిట్టుకుంటూ ఆ తర్వాత కొట్టుకుంటూ ఆ కొట్టే క్రమంలో తగలరాని చోట తగిలి ప్రాణాలు పోయిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాయి. ఇక ఇంతకుముందు నేను చెప్పినట్టుగా హింసను గొప్పగా చూపించే సినిమాలు, టీవీ కార్యక్రమాలు, ఇక సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో వస్తున్న ఈ హింసాత్మక ఆలోచనలు ప్రేరేపించే కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మెడికల్ ఇంబ్యాలెన్స్కి కారణంగా మారిపోతున్నాయి. సో అవి వ్యక్తుల మీద ప్రభావం చూపడం కూడా మనకి ఒక కీలకమైన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక నేను చెప్పినట్టుగా డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, ఇద్దరు కుటుంబ సభ్యుల్లోని ఇద్దరు వివాదాలను పరిష్కరించే క్రమంలో చట్టంలో ఉన్న ఆ ఏదైతే ఆ వైఫల్యాల కారణంగా కూడా సమస్యలు తీవ్రమవుతున్న కనిపిస్తుంది. ఇక బాధితులు న్యాయం కోసం ఎదురు చూడలేనప్పుడు వారు స్వయంగా చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఎందుకంటే ఈ ఆస్తులకు సంబంధించి సివిల్ డిస్ప్యూట్స్ అన్నవి దశాబ్దాల పాటు జరుగుతాయి. ఇక ఇది ఎప్పటికీ జరిగేలాగా లేదు. కాబట్టి మనము ఆపోజిట్ పర్సన్ ఎలిమినేట్ చేసేస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో ఆ చంపుకునే సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఏంటి అన్నది మనము చేశాము. నెక్స్ట్ ప్రశ్న చూడాలి మనం. ఇలాంటి నేరాలు చేసే వాళ్ళల్లో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయన్నది. ఎందుకంటే నేర ప్రవృత్తిలో ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు శరీరంలో వచ్చే మార్పులు చాలా కీలకంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సైకలాజికల్గాను, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అలాగే నర్వ్ సిస్టమ్ సంబంధించినవి కూడా దీనిలో మనకు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు నేరం జరిగే సమయంలో లేదా చాలా కాలం నుంచి వాళ్ళలో ఆ ప్రవర్తన, మానసిక స్థితి వల్ల జరుగుతూ ఉంటాయి. కొన్ని శారీరక అలాగే శరీర సంబంధ మార్పుల్ని మనం ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది మనకు కనిపించేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇందులో రెండు విషయాలు మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అడ్రినలిన్ అండ్ కార్టిసాల్ అనే రెండు అంశాలు మనం ఇక్కడ చూస్తే నేరం చేసే సమయంలో ఏదైతే ఉంటుందో అప్పుడు ఎక్కువ వాళ్ళు ప్రెషర్కి లోనవ్వడము లేదా భయపడ్డము, ఆ టైంలో అడ్రినలిన్ అనే అలాగే కార్టిసాల్ అనే స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. రెండు హార్మోన్స్ కూడా బాగా పెరుగుతాయి. ఇవి పెరగడం వల్ల ఏమవుతుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే ఒక ప్రతిస్పందనని ఇవి ప్రేరేపిస్తాయి. దానివల్ల ఏమవుతుంది, నేరం చేసే సమయంలో వ్యక్తి బాగా ప్రెషర్కి కూడతారు లేదా భయం అయిపోతుంది. అప్పుడు వీళ్ళు ఇవి ఏవైతే ఉన్నాయో రెండు, అంటే అడ్రినలిన్ కానివ్వండి, కార్టిసాల్ కానివ్వండి, అవి హార్మోన్లని బాడీ రిలీజ్ చేస్తుంది. అది రిలీజ్ చేసినప్పుడు ఒకటి హార్ట్ బీట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, అంతేకాకుండా శ్వాస తీసుకునే రేటు పెరుగుతుంది. ఇవన్నీ పెరగడం ద్వారా ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఇప్పటికే ఒక శారీరకంగా సామర్థ్యం ఉంటుందో అది ఇమ్మీడియట్లీ పెరిగిపోతుంది. సో ఆ సమయంలో కూడా హింసాత్మక చర్యలు తను సిద్ధంగా ఉండేలాగా అది చేసే నేరంలోనే ఈ నేరాలు జరుగుతాయన్నది ఒక విశ్లేషణ మనం వినిపిస్తుంది. ఇక వీటిలో మరొక కీలకమైన హార్మోన్ ఏంటంటే టెస్టోస్టెరాన్. కొన్ని అధ్యయనాలు గమనించినప్పుడు అధికంగా టెస్టోస్టెరాన్ స్థాయిలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు దూకుడు ప్రవర్తన అలాగే రిస్క్ తీసుకునే స్వభావంతో కలిగి ఉంటారు అన్నది ఒక సర్వే తెలుస్తుంది. దాని ప్రకారం కొందరు నేరస్తుల్లో అధిక టెస్టోస్టెరాన్ స్థాయిలు హింసాత్మక లేదా దుందుడుకు స్వభావాన్ని కలిగించే పరిస్థితి ఉంటుంది. నేరస్తుల్లో న్యూరో ట్రాన్స్మిటర్లైన సెరోటోనిన్, డోపమైన్లలో అసమల్యత ఉంటే అది కూడా హింసాత్మక దానికి ఆవేశపరిచే ప్రవర్తనకు కూడా దారితీస్తుంటుంది. ఇక సెరోటోనిన్ లోపం ఉన్న వ్యక్తులు కూడా తక్కువ భావోద్వేగ నియంత్రణ అలాగే ఆవేశంతో కూడిన పనులు చేసే అవకాశం ఉంటుంది. ఈ కారణాలు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ మనం చూస్తే నర్వస్ సిస్టంలో సింపథెటిక్ నాడీ వ్యవస్థ అని ఒకటి ఉంటుంది. అంటే దాన్ని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఇందులో నేరం చేసే సమయంలో ఈ సింపథెటిక్ నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. ఇది శరీరాన్ని ఒక ఎమర్జెన్సీ స్టేజ్లో తీసుకెళ్ళిపోతుంది. అలా తీసుకెళ్ళడం ద్వారా ఏదైతే హార్ట్ బీట్ కానివ్వండి, శ్వాస తీసుకునే రేటు కానివ్వండి, అలాగే బ్లడ్ ప్రెషర్ని కూడా ఇది పెంచుతుంది. అప్పుడు ఇది ఎలాంటి యాక్టివిటీ చేయడానికైనా సిద్ధమైపోతుంది. అంటే అది నేరం చేయడానికి కూడా సిద్ధంగా మార్చేలాగా బాడీని క్రియేట్ చేసేస్తుంది. ఇక పారాసింపథెటిక్ అనే నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఆ నర్వస్ సిస్టమ్ని చూసి కూడా ఏంటంటే ఏదైతే నేరం జరిగిపోతుందో అప్పుడు ఇది అంటే పారాసింపథెటిక్ వ్యవస్థ ఏదైతుందో అది శరీరాన్ని శాంతపరచడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఓకే ఇది జరిగిపోయింది, ఈ తర్వాత కొద్దిగా రిలాక్స్ అవ్వు అనే టైప్లో చేస్తుంటుంది. ఏంటంటే ఎక్కువ శాతం లాంగ్ టర్మ్లో ఏదైతే ప్రెషర్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు దానివల్లనే ఇది ఈ ఇంబ్యాలెన్స్ అనేది మనకు కనిపిస్తుంటుంది. దీనివల్ల ఈ ప్రెషర్ ఎక్కువైపోవడము, ఒక ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడము, దానివల్ల కూడా ఇలాంటి నేర ప్రవృత్తి అనేది కలుగుతుంది అనేది ఒకటి మనకు కనిపిస్తుంది. ఇక బ్రెయిన్ ఫంక్షన్ సంబంధించి చూసినప్పుడు
ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని, అంటే ఇది భావోద్వేగ నియంత్రణ అలాగే నిర్ణయాత్మక ఆలోచన సామర్థ్యానికి బాధ్యత ఉంటుందన్నమాట. అంటే ఇది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది ప్రీఫ్రంటల్ క్యారెక్టర్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు చాలా అంటే బలహీనమైన పనితీరు వల్ల ఈ ఆవేశంతో ఉండే నిర్ణయాలు కొన్ని తీసుకుంటూ ఉంటారు. అది ఆవేశమైన నిర్ణయాలు ఏంటంటే షార్ట్ టర్మ్లో ఏదైనా సరే ఒక సమస్యకి పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఈ హింసాత్మక చర్యలకు దారితీసేందుకు వాటిని ఉపయోగిస్తూ ఉంటుంది. ఇక మరొక కీలకమైన అంశము భయము అలాగే కోపం. దీన్ని ఆమిగడాలా అంటారు. ఇదేంటంటే ఈ రెండు భయాన్ని ఆగ్రహాన్ని వాటిని నియంత్రించే మెదడులోని ఒక భాగం. అమిగ్డాలా ఇది చాలా యాక్టివ్గా పనిచేస్తుంటుంది. అలా యాక్టివ్గా పనిచేస్తే అప్పుడు హింసాత్మకంగా వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. చాలా ఆవేశంతో కూడిన ప్రవర్తన అన్నది కూడా వీళ్ళతో వచ్చేస్తుంటుంది. ఇక కీలకమైన మరొక అంశము డోపమైన్ అలాగే సెరోటోనిన్ అనే అసమూల్యత ఏదైతే ఉందో, అంటే ఇదేంటంటే డోపమైన్ అన్నది దాన్ని ప్రేరేపిస్తుంది అలాగే దానికి రివార్డ్ చూస్తుంది. ఇక సెరోటోనిక్ అన్నది మానసిక స్థిరత్వంలో అసమల్యత ఉంటే అప్పుడు అది క్రియేట్ చేస్తుంటుంది. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఆవేశపరిన చర్యల్ని చేయడము దుందుడు ప్రవర్తనకు తారదీసేలాగా ఇది చేస్తూ ఉంటుంది. వీడికి చాలా కాలంగా మనము ఒత్తిడి ప్రభావం గురవ్వడం కానీ ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అవన్నిటి వల్ల కూడా కార్టిసాల్ హార్మోన్ అనేది ఒక్కొక్క హార్మోన్ ఉంటుంది. అది కూడా ఎక్కువ స్థాయిలో శరీరంలో ఉన్న ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ప్రెషర్ని ఈ కార్టిసాల్ వస్తుంది. ఇది యూజువల్ ఏంటంటే గుండె సమస్యలు కానివ్వండి, రోగనిరోధక వ్యవస్థ పైన బలహీనతగా మార్చడము, బ్లడ్ ప్రెషర్ చేయడం ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి కారణాలు కూడా ఇక్కడ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేస్తుంటాయి. ఇక నేరం చేసే సమయంలో ఏం జరుగుతుంది అన్నది కూడా ఒకసారి మనం చూడాల్సి వస్తుంది. అలా చూస్తే ఎవరైతే లాంగ్ టర్మ్గా ఇలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు చాలా ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాళ్ళకి. ఏది బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, హార్ట్ బీట్ పెరగడం కానివ్వండి, అంతేకాకుండా ఎక్కువ అంటే ఈ షివరింగ్ అన్నది ఉంటుంది, అనుకోకుండానే చెమటలు పట్టడము, ఇలాంటి వాళ్ళల్లో అందుకే హై బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, అంతేకాకుండా జీర్ణ సమస్యలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అవి కాకుండా సైకలాజికల్గా వీళ్ళని ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా మనకు అనిపిస్తుంటుంది. ఇది దీనివల్ల చూసుకోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. సో ఇక నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. ఆ నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే సైకలాజికల్గా వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఏందని అయిపోయిన తర్వాత దీన్ని ఎక్కడి నుంచి చేసే వాళ్ళని మార్పులు మనం చూసేసాము. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏదైతే సైకలాజికల్గా వీటిని ఎలా ట్రీట్ చేయాలి. ఆ సైకలాజికల్గా ఎలా ట్రీట్ చేయాలనుకున్నప్పుడు మనము ఆ ట్రీట్ చేయాల్సిన సిచ్యువేషన్లో మనకు చాలా క్లియర్గా కనిపించేది ఒకటి, ఇది చాలా అంటే సంక్లిష్టమైన పరిస్థితి, సంక్లిష్టమైన సిచ్యువేషన్ కాబట్టి మానసిక స్థితి ఏముంది, నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఏమైనా క్రిమినల్ సైకాలజీ అలాగే సైకోథెరపీలో ఉండే కొన్ని కీలకమైన చికిత్సా విధానాల గురించి ఒకసారి నేను చెప్తాను మీకు. ఇందులో మెయిన్గా మనకు అనిపించేది ఏంటంటే సైకలాజికల్ అసెస్మెంట్ అన్నది చాలా కీలకంగా మారుతుంది. అందులో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో అతని మానసిక స్థితిని అంచనా వేయాలి. ఇందులో డిప్రెషను, ప్రెషరు, బైపోలార్ డిసార్డరు, స్క్విజోఫీనియా లేదా యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ లాంటి ఏమైనా రుగ్మతలు ఉన్నాయన్నది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకునే క్రమంలో కూడా స్టాండర్డైజ్డ్ సైకలాజికల్ టెస్ట్లు ఎక్కువ ఉంటాయి. అదే ఎంపీపీఐ, ఎంఎంపీఐ, రోస్టార్ టెస్ట్ అని ఉంటాయి. ఇవి క్లినికల్ ఇంటర్వ్యూస్ ద్వారా కూడా చేస్తుంటారు. వాళ్ళతో మాట్లాడడం ద్వారా వాళ్ళ ఆలోచన విధానం ఏముంది, వాళ్ళు భావోద్వేగాన్ని ఎంత మాత్రం కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళు అసలు అంతకుముందు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, వీటన్నిటిని అర్థం చేసుకొని దాన్ని చేసుకొస్తారు. ఒకసారి అది క్లియర్ అయిపోయిన తర్వాత సైకోథెరపీ అనేది చాలా కీలకమైన ఒక దీనిలాగా చూడాల్సి వస్తుంది. దీంట్లో సైకోథెరపీలో మనం చూసినప్పుడు కూడా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అన్నది ఉంటుంది. ఇది అత్యంత సాధారణంగా జరిగే ఒక పరిస్థితి. అంటే ఈ సిబిటీ అంటుంటారు. ఈ సిబిటీ ద్వారా నేరస్తుల్లో ఏదైనా డిస్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ ఏదైనా ఉందా, ఆ ప్యాటర్న్స్ ఏమైనా కనిపిస్తున్నాయా అన్నది ఇక్కడ చూస్తారు. వాటిని గుర్తించి వాళ్ళని ఏం చేస్తారంటే నెగిటివ్ థాట్ ప్రాసెస్ నుంచి పాజిటివ్ థాట్ ప్రాసెస్కి వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తారు. ఇక నెక్స్ట్ అనేది డీబీటీ అంటారు, అంటే డైలెక్ట్రికల్ బిహేవియర్ థెరపీ అంటారు. అంటే దీన్ని ఏం చేస్తారంటే వాళ్ళకి ఈ భావోద్వేగ నియంత్రణ ఎలా చేయాలి, అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. అప్పుడు ఆవేశాన్ని వీళ్ళు ఎలా నియంత్రించుకోవాలి, ఇక ఏదైతే ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఇక వేరే వాళ్ళతో అంటే సైకలాజికల్గానే కాకుండా ఆ చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్న వాళ్ళతో సంబంధాలను ఎట్లా మెరుగుపరుచుకోవాలనే దాని మీద దృష్టి పెట్టి దాని మీద థెరపీ చేపిస్తారు. ఇక సైకోడైనమిక్ థెరపీ అని ఒకటి ఉంటుంది. ఆ సైకోడైనమిక్ థెరపీలో చూస్తే ఏంటంటే అంతకుముందు ఆయనకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, ముఖ్యంగా చిన్నప్పుడు ఆయన ఏమన్నా కానీ ఇలాంటి డొమెస్టిక్ వైలెన్స్కి ఏమన్నా పాల్పడ్డారా, లేదా ఆయన మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి ఆయన తొక్కేసే ప్రయత్నం చేశారా, ఒకవేళ నేర ప్రవృత్తి కారణమైతే ఈ థెరపీ ద్వారా వాటిని అర్థం చేసుకొని క్లియర్ చేస్తుంటారు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మనకి యాంగర్ మేనేజ్మెంట్ అలాగే ఇంపల్స్ కంట్రోల్ ట్రైనింగ్ అంటారు దీన్ని. హింసాత్మక నేరాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఆవేశ నియంత్రణ సమస్యలు చాలా సాధారణంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యాంగర్ని మేనేజ్ చేసుకోలేకనే వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ పాల్పడతారు. కాబట్టి వాటిని మేనేజ్ చేసే ప్రోగ్రామ్స్ అంటే అందులో ముఖ్యంగా కోపాన్ని నియంత్రించడం కానివ్వండి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని లాజికల్గా ఎట్లా పరిష్కరించడం అన్న దాన్ని ఒకటి నేర్పిస్తారు.
ఇక హింసాత్మక ప్రతిస్పందనలు కూడా దీనివల్ల తగ్గించడం అనేది ఎట్లా అనేది నేర్పిస్తూ ఉంటారు. అంటే దీనికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఏంటంటే డీప్ బ్రీతింగ్, మైండ్ఫుల్నెస్, అలాగే రోల్ ప్లే అనే కొన్ని సామాజిక పరిస్థితులు ఎదుర్కొనే దాని వల్ల వాటిని చేస్తూ వస్తుంటారు. ఇక ఈ నేర ప్రవృత్తిలో మాకు కీలకంగా అనిపించేది అయితే డ్రగ్స్ వాడడం కానివ్వండి, లేదా మద్యానికి బానిస అవ్వడం అన్నవి కూడా చూస్తుంటారు. కాబట్టి వాటికి ఎట్లా చికిత్స చేస్తారు అంటే ఒకసారి చూస్తే మాదక ద్రవ్యాలు లేదా మద్యం దుర్వినియోగం అన్నది కూడా ఒకవేళ నిజంగానే వాళ్ళకి ఆ నేర ప్రవృత్తికి కారణమైతే ఫస్ట్ డీటాక్సిఫికేషన్ అలాగే రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ అనేవి అవసరం అవుతాయి. వీటిలో 12 స్టెప్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవేంటంటే ఆల్కహాలిక్స్ అనానమస్ అనే వీటి ఉంటాయి. వీటి ద్వారా ఈ సమస్యలు ఎట్లా అధిగమించాలనే దాన్ని వాళ్ళు నేర్పిస్తారు. ఇక సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ అన్నది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే చాలామంది నేరస్తులు ఏం చేస్తారంటే ఎంపతి, కమ్యూనికేషన్, కాన్ఫ్లిక్ట్ అలాగే రెజల్యూషన్స్ అనేవి లోపిస్తాయి వాళ్ళు. ఇవి లోపించడం ద్వారానే వాళ్ళు అలాంటి నేర ప్రవృత్తికి వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళని దీని ద్వారా ఈ నైపుణ్యాలను నేర్పించడం ద్వారా వాళ్ళు సామాజిక సంబంధాలను ఎట్లా మెరుగుపరుచుకుంటారన్న దాన్ని నేర్పిస్తూ అలాగే హింసాత్మక ప్రవర్తన కూడా తగ్గించడం అనేది నేర్పిస్తూ ఉంటారు. ఇక ఫార్మకోథెరపీ అన్నది కూడా మరొకటి ఉంటుంది. అదేంటంటే ఈ మానసిక రుగ్మతలు ఏవైతే ఏదైతే ముఖ్యంగా అయితే స్కిజోఫ్రీనియా కానివ్వండి, బైపోలార్ డిజార్డర్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు సైకియాట్రిస్టు కొన్ని మందులు సూచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సైకోటిక్స్, 3 స్టెబిలైజర్స్ అనేవి ఉంటాయి. వాటిని ఉపయోగిస్తారు. ఉపయోగించడం ద్వారా వాళ్ళకు ఆ ప్రాబ్లం నుంచి కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక రిహాబిలిటేషను అలాగే సామాజిక పునరావాసం అనేది చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే మన ఏదైతే న్యాయ వ్యవస్థ చెప్పేది కూడా శిక్షించడం అంటే వాళ్ళను చంపడం కాదు, వాళ్ళని కేవలం మార్పు తీసుకురావడము, పశ్చాత్తాపడేలాగా వాళ్ళకి ఆ ప్రాయశ్చిత్త ధోరణి క్రియేట్ చేయడం అన్నది. అలానే ఏదైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని సమాజంలో తిరిగి ఇంటిగ్రేట్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా వాళ్ళు ఆల్రెడీ ఏదైనా వృత్తి ఉంటుంది అన్న శిక్షణ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పించడము, సామాజిక మద్దతు ఉండేలాగా ఈ వ్యవస్థల్ని క్రియేట్ చేయడం అన్నది కనిపిస్తుంది. అందుకనే జైళ్ళలో కూడా మనం చూస్తే రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్, కౌన్సిలింగ్ అలాగే గ్రూప్ థెరపీలు అన్నవి చేసి వాళ్ళ ప్రవర్తనను సానుకూల దిశలో మార్చడానికి సహాయం చేసేలాగా ప్రయత్నిస్తుంటారు. ఇక ఫ్యామిలీ థెరపీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే కుటుంబ సభ్యులతో ఈ బంధాలు లేకపోవడం వల్ల వస్తున్న ఈ నేర ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరచడానికి, కుటుంబంలో హింసాత్మక ప్రవర్తన కారణమైన సమస్యలు పరిష్కరించడానికి ఈ ఫ్యామిలీ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. అలా ఉపయోగించే క్రమంలోనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు కూర్చొని ఒకరి మధ్యలో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి వాటిని ఎట్లా మీరు క్లియర్ చేసుకోవాలన్నది కూడా వాళ్ళకి చెప్తూ వస్తుంటారు. ఇక మైండ్ఫుల్నెస్ అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మైండ్ఫుల్నెస్ టెక్నిక్లో యోగా, ధ్యానం వంటివి నేరస్తులు ఒత్తిడి తగ్గించి అలాగే భావోద్వేగ నియంత్రణకు మెరుగుపరిచేందుకు కనిపిస్తూ ఉంటాయి. సో వీటిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా డీల్ చేయాల్సి ఉంటుంది, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్నిటినీ ఒకే రకంగా చేసేందుకు అవకాశం ఉండదు. కొన్ని సందర్భాల్లో మల్టీడిసిప్లినరీ అప్రోచ్ కూడా ఉంటుంది. ఎందుకంటే సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, సోషల్ వర్కర్లు అలాగే కౌన్సిలర్లు వీళ్ళందరూ కలిసి వాళ్ళను చేస్తే తప్ప వాళ్ళు బాగుపడే అవకాశం ఉండదు. ఇక ఎవరైతే రిపీటెడ్ అఫెన్సెస్ పాల్పడుతున్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా సమాజంలో సానుకూల జీవనం ఎలాగ ఉంటుందనే దాని మీద వాళ్ళకి స్కిల్ సెట్ నేర్పడం ద్వారానే వీళ్ళని చేసుకొని రావాలి. ఇక కుటుంబము, సమాజము ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, సామాజికంగా రావాల్సిన మార్పులు ఏంటి అంటే ఒకటే ఒకటి ఉంది, వీళ్ళని కూడా మనుషులుగా గుర్తించాలి. వీళ్ళు ఏవైతే తప్పులు చేశారో దానికి ప్రాయశ్చిత్తం కలిగేలాగా వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి తప్ప వాళ్ళ దూరంగా జరపడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని ఏదో మనము బహిష్కరించినట్టుగా చేయడం అన్నది చేయకూడదు. నిజంగానే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి చట్టపరంగా ఏవైతే శిక్షలు పడాలో ఆ శిక్షలు పడేదాకా వెయిట్ చేయాలన్న విషయాన్నే మనం చెప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం కూడా వాళ్ళని శిక్షించాలి అనే విధంగా చెప్తే మాత్రం ఖచ్చితంగా అది మరొకరిని ఆ వైపుగా చేసే ప్రయత్నం చేసే అవకాశమే కనిపిస్తుంది. ఇక మహిళలైనా, స్త్రీలైనా, పురుషులైనా అందరూ సమానమైన విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయకపోతే ఇది కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థలో రావాల్సిన మార్పులు అనేది మనం ఖచ్చితంగా చూడాల్సిందే. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఇంట్లో వాళ్ళు పిల్లవాళ్ళకి హెల్ప్ చేయాలి. అంతేకాకుండా ఎక్కడైనా సరే సామాజికంగా చూసినప్పుడు సమాజంలో ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కువ కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురావాల్సిన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇలా చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, నేర ప్రవృత్తి అనేది తగ్గడము లేదా రాకుండా ఆపడం అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది. సో మాయమైపోతున్నాడా మనిషి అన్నవాడు అంటే ఖచ్చితంగా మాయమవుతున్నాడు. కానీ వాడిని తిరిగి తీసుకురావడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని సూచనలు, సలహాలతో ఇవన్నీ మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చే అవకాశం ఉంది. దానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరమే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే మనకి ఇవాళ పాయింట్ డీకోడెడ్లో మనము విశ్లేషించింది ఏవైతే ఇలాంటి నేర ప్రవృత్తి దాంట్లోంచి మనుషులను ఎలా బయటికి తీసుకురావాలన్నది. సో ఇది వాళ్ళ పాయింట్. రేపటి పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.